ఎక్కడికి వెళ్ళిపోయావనా? ఏరా సూపర్ పార్టీ. ఒక హంటర్ తన భార్యతో పాటు బస్ స్టాప్ లో నించొని ఉన్నాడు. హంటరా? అదే నా తుపాకీ పెట్టుకుని జంతువులను కాలుస్తూ ఉంటాడే. ఓ ఫారెస్ట్ ఆఫీసరా? సరే సరే విషయం చెప్పు. మంచి లాడ్జ్ కావాలన్నాడు. లవుక్కుని పట్టి తీసుకొచ్చేసారు. త్వరగా రూమ్ ఇవ్వన్నా? పర్వాలేదురా, నీ బ్రెయిన్ కూడా అప్పుడప్పుడు షాప్ గా పనిచేస్తుంది. వీడేనా హంటరు? తుపాకీ ఉంది కదనా? నువ్వు కూడా కాకి బట్టలు వేసుకున్నావు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పోలీసులా? ఓ రూమ్ సామే. రూము లేదు. అదేంటి సామే? తుపాకీ ఉన్న వాళ్ళకి మేము రూములు ఇవ్వం. పర్లేదు సామే. స్వామి 5 స్టార్ హోటలేనా? మాకు రూమ్ కావాలి. పోదాం రావే. తప్పుగా ఏం లాట్ స్వామి ఇది తెక్కం కొడుతుంది. భలే చెప్పారండి. ఇప్పటికీ మన లాజిక్ చెడ్డ పేరు ఉంది, దాన్ని ఇంకా చెడగొడతావరా? ఈ లాజిక్ బోర్డు ఒకటి. ఏమండి, ఎందుకు చీకట్లో కూర్చొని చదువుకుంటున్నారు? కరెంట్ కట్టు. కరెంట్ కట్టా? లాడ్జ్ లో ఉందిగా. తెలీదు, ఫ్యూజ్ పాయింట్ ఉంది. రేయ్, వాళ్ళ ఇంట్లో ఫ్యూజ్ పోయిందట. నేను వెళ్ళి ఫ్యూజ్ మార్చొస్తాను. రేయ్, అది ఫ్యూజ్ పోవడం కాదు, బిల్లు కడితేనే కదా కరెంట్ ఉండడానికి. సార్, సార్. ఏంటి బాబు? లాడ్జ్కి కరెంట్ బిల్ కట్టబోతున్నాను. అలాగే మీ కార్డు కూడా ఇస్తే కలిపి కట్టేస్తాను. లేదు బాబు, నువ్వు వెళ్ళు, నేను తర్వాత కడతానులే. నాకు తెలుసు సార్, ఎందుకు నా దగ్గర దాస్తారు? మీకు పర్వాలేదు. నిర్మల చదువుకునే అమ్మాయి, ఎన్ని రోజులు చీకట్లోనే చదువుకుంటుంది. తను డాక్టర్ కావాలని ఆశపడుతోంది. ఎందుకు తను ఇలా ఇబ్బంది పెడతారు? నేనంతా విన్నాను సార్. మిల్లు స్ట్రైక్లో ఉంది, అందుకే 2 monthsగా మీకు జీతాలు రాలేదు. ఇప్పుడు నేను కట్టేస్తాను. స్ట్రైక్ అయిపోయాక తిరిగి ఇచ్చేయండి, నేను తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్స్ బాబు. ఏంటి సార్ దీనికి పోయి థ్యాంక్స్ చెప్తారంటే? పర్వాలేదు సార్. బాబు, బస్సుకు డబ్బు లేక 2 రోజులుగా నిర్మల కాలేజీకి వెళ్ళటం లేదు. వీలుంటే వెళ్తూ వెళ్తూ తన్ని కాలేజీలో డ్రాప్ చేస్తావా? ఏంటి సార్, ఇది ముందే చెప్పొచ్చు కదా. తన్ని రమ్మనండి. నిర్మల, ఏంటి నాన్న? సూర్య నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాడు, తనతో కాలేజీకి వెళ్ళమ్మా. ఇదిగో తీసుకో. వెళ్ళొస్తానమ్మా. ఈరోజు కాలేజీకి సూర్యతో వెళ్ళమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే నేనే మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటానండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? అవును, నాదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? ఇక నుంచి మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ పికప్ చేసుకోవడమే నా మొదటి పని. ఇట్స్ ఓకే అండి. వస్తానండి. రోజు నిర్మలని కాలేజీలో డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడిని. ఆ పరిచయం వల్ల తనకి నా మనసేంటో అర్థమై తను నన్ను లవ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత వాళ్ళకి ఏ సాయం కావాలన్నా చేస్తూ వచ్చాను. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.